2024న వడోదరలో ఉండే ఒక మహిళ హాస్పిటల్కి వచ్చింది. ఎందుకంటే ఆ మహిళ ఫేస్ అంతా కూడా డార్క్ అంటే నల్లగా బ్లాక్ స్పాట్స్ వచ్చున్నాయి. ఆమె ఏం చెప్పిందంటే తను 1 సంవత్సరం పాటు ఒక స్కిన్ వైటనింగ్ క్రీమ్ వాడుతున్నానని, ఆ క్రీమ్ తనని తెల్లగా చేయకపోగా ఇలా నల్లటి మచ్చలు వచ్చేలా చేసింది అని చెప్పింది. ఈ కేసే కాదు, కొంతమందికి ఇలా కొన్ని క్రీములు వాడడం వల్ల చర్మం కాలిపోతే ఎలా ఉంటుందో ఆ విధంగా మారిపోయింది. కొందరికైతే వారి చర్మం డీప్గా టిష్యూ డ్యామేజ్ అయిపోయింది. ఇంకొంతమందికి వారు వాడిన క్రీమ్స్లో యాసిడ్స్ ఎక్కువైపోయి ఘోరాతి ఘోరంగా పింపుల్స్ వచ్చేసాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకొంతమందికి అయితే క్యాన్సర్ కూడా వచ్చింది అలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల. బట్ ఇవన్నీ జరుగుతున్నా కూడా మన ఇండియన్ మార్కెట్లో ఈ కాస్మెటిక్ ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే మేబీ అవన్నీ అంతలా ఉండడం వల్ల అండ్ ఆల్సో సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ మనమెందుకు ఈ ప్రోడక్ట్స్ వాడకూడదు అనే ఫోమోలో ఉన్నారు. మనం తెల్లగుంటే ఇతరులను అట్రాక్ట్ చేయొచ్చు, కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఇలాంటి ఒక రకమైన ఫోమోలోకి వెళ్ళిపోయారు జనాలంతా. అందుకోసమే ఈ వీడియోలో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న బ్యూటీ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ ఏవైతే మీ చర్మాన్ని డ్యామేజ్ చేస్తున్నాయో, లేదు మీ చర్మాన్ని విషపూరితంగా మారుస్తున్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటగా స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక కేస్ ప్రకారం ఒక 49 ఏళ్ల మహిళ తన బ్యూటీషియన్ చెప్పడం వల్ల 4% హైడ్రోకినోన్ బేస్డ్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ వాడింది తను తెల్లగా మారిపోవాలని. అయితే తెల్లదనం అటుంచితే తన ఫేస్ అంతా కూడా డార్క్ స్పాట్స్ వచ్చేసాయి. సేమ్ ఈ విధంగానే వడోదరలోని 55 ఏళ్ల మహిళకు ఏం జరిగిందో మీరు స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నారు. తను కూడా 3 నెలల పాటు హైడ్రోకినోన్ ఉన్న క్రీమ్ వాడడం వల్ల స్కిన్ని ఈ స్టేజ్కి తెచ్చుకుంది. ఇలాంటి ఎన్నో అథెంటికేటెడ్ రీసెర్చ్ పేపర్లు దొరుకుతాయి మీరు ఇంటర్నెట్లో చూస్తే. బట్ వీళ్ళు వాడిన క్రీమ్స్ అన్నింటిలో కామన్గా ఉన్న కెమికల్ ఏంటో తెలుసా? హైడ్రోకినోన్. ఈ పదార్థం హైడ్రోకినోన్ ఏదైతే ఉందో అది నిజానికి స్కిన్ వైట్నింగ్ కోసమే ఉపయోగపడుతుంది. కానీ కంటిన్యూగా అంటే దీర్ఘకాలంగా దీన్ని వాడడం వల్ల చర్మానికి చాలా హాని కూడా కలుగుతుంది. ఇదేం చేస్తుందంటే చర్మం పైన ఘోరమైన డార్క్ స్పాట్స్ వచ్చేలా చేస్తుంది. మెడికల్లీ ఈ స్పాట్స్ని ఓక్రోనోసిస్ అని పిలుస్తారు. సాధారణంగా మన చర్మంలో ఓమోజెంటిసిక్ అనే యాసిడ్ విడుదలవుతుంది. ఇది డార్క్ బ్లూయిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఓమోజెంటిసిక్ ఆక్సిడేస్ అనే మరొక ఎంజైమ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే అంతం చేస్తుంది. అందువల్ల మన చర్మం పైన ఈ డార్క్ బ్లూయిష్ బ్రౌన్ స్పాట్స్ ఏవి కూడా కనపడవు. బట్ ఎప్పుడైతే మీరు హైడ్రోకినోన్ పదార్థం ఉన్న క్రీమ్ని దీర్ఘకాలం వాడతారో ఆ క్రీమ్ పైన సన్లైట్ పడి అది రియాక్షన్ చెందుతుంది. రియాక్షన్ చెంది ఎన్నో రియాక్టివ్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కాంపౌండ్స్ మన చర్మంలో ప్రొడ్యూస్ అయ్యే ఓమోజెంటిసిక్ ఆక్సిడేస్ ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది. ఈ ఆక్సిడేస్ని బ్లాక్ చేస్తే ఆ ఓమోజెంటిసిక్ యాసిడ్ని అంతం చేసేదెవరు? ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ యాసిడ్ పెరిగిపోతూ ఉంటుంది. అందువల్లే చర్మం నల్లగా మారిపోయి బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి. హైడ్రోకినోన్ ఇంత ప్రమాదం కనుకనే 2019 ఏప్రిల్లో ఇండియన్ గవర్నమెంట్ ఈ హైడ్రోకినోన్ బేస్ ఉన్న క్రీమ్స్ని ఓవర్ ద కౌంటర్లో బ్యాన్ చేసింది. అయినా కూడా ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని టౌన్స్ ఆర్ సిటీస్లో ఈ రకం క్రీమ్లు అవైలబుల్లో ఉన్నాయి. ఈవెన్ మా ఊర్లో కూడా ఉన్నాయి. రెండో టాపిక్ వచ్చేసి మైక్రో నీడ్లింగ్. ఇదొక కాస్మెటిక్ ప్రొసీజర్. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ ఇది. లిటరల్లీ కొంతమంది సెలబ్రిటీలు వీడియోలు కూడా పెడుతున్నారు ఇంట్లోనే ఈ మైక్రో నీడ్లింగ్ చేస్తూ. బట్ చాలా కేసెస్లో ఇంట్లోనే దీన్ని చేయడం వల్ల వారి చర్మం డీప్గా టిష్యూ డ్యామేజ్ అయిపోయిన కేసెస్ చాలానే ఉన్నాయి. బేసికల్లీ ఈ ప్రొసీజర్లో మైక్రో నీడిల్స్తో చర్మం పైన మైక్రో పంక్చర్స్ చేస్తాం. అంటే చర్మం పైన వెరీ టైనీ అంటే పిన్ హోల్స్ చేస్తాం ఈ థర్మా రోలర్స్తో. అప్పుడు చర్మానికి ఏమనిపిస్తుంది? ఈ ఏరియాలో ఏదో డ్యామేజ్ ఉంది కనుక మనం ఎక్కువగా కొలాజెన్, ఎలాసిన్ ఇంకా బ్లడ్ని సప్లై చేయాలి అని. సో దట్ అక్కడ గాయం మానిపోతుంది కాబట్టి చర్మం అలా భావించి అలానే చేస్తుంది. అలా వాటిని సప్లై చేయడం వల్ల అక్కడ న్యూ స్కిన్ సెల్స్ పెరుగుతాయి. కొత్త సెల్స్ కాబట్టి అవి చాలా హెల్తీగా, యూత్ఫుల్గా ఇంకా గ్లోయింగ్గా ఉంటాయి పాత స్కిన్ సెల్స్తో పోల్చుకుంటే. ఈ మొత్తం ప్రొసీజర్లో ఆ మైక్రో నీడిల్లో ఉండే డెప్త్ అంటే ఆ సూదులు ఎంత డెప్త్గా ఉంటాయో అది చాలా ఇంపార్టెంట్. నిజానికి అమెరికా FDA వాళ్ళు ఇంట్లోనే ఈ మైక్రో నీడ్లింగ్ చేసుకోవడాన్ని బ్యాన్ చేశారు. బట్ ఇది చేసుకోవాలన్నా 0.5 mm డెప్త్ నీడిల్స్ ఉన్న రోలర్ని వాడండి అని రికమెండ్ చేస్తున్నారు. దట్టు ప్రొఫెషనల్ క్లినికల్ సెటప్లోనే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డెప్త్ ఉన్న రోలర్స్ని ఏ ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా వాడారనుకోండి, ఆ నీడిల్స్ మీ చర్మంలోని డీపర్ లేయర్కి వెళ్ళి చర్మాన్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి.
హైలైట్ ఏంటో చెప్పనా, మన ఇండియాలో 0.5 mm రోలర్ పక్కన పెట్టండి, 1.5 mm రోలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా నైకా అనే ఆన్లైన్ స్టోర్స్లో. సో ఏమీ తెలియని చిన్న పిల్లలు కూడా ఈజీగా కొనుక్కొని వాడేయచ్చు. అలాగే ఈ నీడిల్స్ని స్టెరిలైజ్ అంటే క్లీన్గా ఉంచడం చాలా అవసరం. ఒకవేళ నీడిల్స్ స్టెరిలైజ్ లేకుండా వాడితే ఆ హోల్స్ పడ్డ చోటున ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. Something like a tram track impression on your face can give you hypertrophic scars and can actually give you pigmentation. So no microneedling or derma roller at home. It's not a home device. మూడవ ప్రోడక్ట్ వచ్చేసి కెమికల్ పీల్. ఈ ఇమేజెస్ చూడండి, కొంతమంది చర్మం పైన కాలిన గుర్తులు, బొబ్బలు ఉన్నాయి. ఇంకొందరికి డీప్ స్కార్స్ వచ్చాయి, మరికొందరికి అయితే హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేసింది. NCBI పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ పేపర్లో క్లియర్గా చెప్పారు ఇవన్నీ కూడా కెమికల్ పీల్స్ వాడడం వల్ల వచ్చిన రియాక్షన్స్ అని. అంటే ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నందువల్ల వస్తున్న రియాక్షన్లు. ఈ కెమికల్ పీల్స్లో ఎక్కువగా గ్లైకాలిక్ యాసిడ్, ట్రైక్లోరో యాసిటిక్ యాసిడ్, సాలిసైక్లిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లేదా కార్బోలిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయి. కాన్సంట్రేషన్ని బట్టి వీటిని చర్మం పైన, నెక్ పైన, చేతులపైన వాడతారు. ఇవి వాడడం వల్ల మన చర్మం పైనుండే మొదటి లేయర్ కాలిపోయి చర్మం పీల్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ కొత్త లేయర్ మళ్ళీ పుడుతుంది. అది చాలా సాఫ్ట్ ఇంకా బ్రైట్గా ఉంటుంది. నిజానికి ఇదంతా ఏదైతే చెప్పానో ఈ ట్రీట్మెంట్ వెల్ ట్రైన్డ్ డాక్టర్ దగ్గర చేసుకుంటే ఫైన్ లైన్స్, మొటిమలు, మచ్చలు, డార్క్ ప్యాచెస్ ఇంకా డల్ స్కిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కానీ ఇవి మార్కెట్లో విచ్చలవిడిగా ఎలా పడితే అలా దొరుకుతున్నాయి, దట్టు ఎక్కువ కాన్సంట్రేషన్లో. అది చర్మానికి మంచిది కాదు. సామెత కూడా ఉంది కదా, ఆహారమైనా కూడా మితంగా తీసుకుంటేనే ఆహారం అవుతుంది, అమితంగా తీసుకుంటే అది విషం. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నిజానికి ఈ పీల్స్ 3 to 4 ఇంటెన్సిటీలో ఉంటాయి. ఇందులో కూడా ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం అందులో లైట్గా ఉన్న వాటిని తీసుకోవడం మన ఇండియన్ స్కిన్ టోన్కి మంచిది. లేదు మీడియం లెవెల్లో తీసుకోవాలి అని మీరు అనుకుంటే మీరు బాగా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళైతే అస్సలు ముట్టుకోకూడదు. ఇంకా హై కాన్సంట్రేషన్ పీల్స్ అయితే మనలో ఎవ్వరు కూడా వాడకూడదు. బట్ మన ఇండియాలో 50% కాన్సంట్రేషన్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఈజీగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ స్కిన్ టోన్ వాళ్ళకు, ముఖ్యంగా డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాన్సంట్రేషన్ని ఎందుకు వాడద్దు అని చెప్తున్నారంటే, నార్మల్గా డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి చర్మంలో ఎక్కువగా మెలనిన్ ఉంటుంది. మెలనిన్ ఎక్కువగా ఉన్నందువల్లే వాళ్ళకి డార్క్ స్కిన్ టోన్ ఉంటుంది. మెలనిన్ తక్కువ ఉన్న వాళ్ళకి డార్క్ స్కిన్ టోన్ అంతగా ఉండదు. సో ఈ TCA యాసిడ్ ఏదైతే ఉందో అది డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారి చర్మంలో ఎక్కువగా ఉండే ఈ మెలనిన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వడం వల్ల మొదట్లో చెప్పిన ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకోసమే ఆ రిపోర్ట్లో ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే ఎవరైతే డెర్మటాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇలాంటి కెమికల్ ప్రొసీజర్స్ చేయడానికి బాగా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు, అతని దగ్గరే ఇలాంటి ప్రొసీజర్స్ని చేయించుకోవాలి అని. అందుకోసమే ట్రీట్మెంట్ చేయించుకునే ముందు ఆ ఫిజిషియన్ క్వాలిఫికేషన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. బట్ స్టిల్ ఎంత వీలైతే అంత తక్కువ కాన్సంట్రేషన్ ఉన్న కెమికల్ పీల్స్నే వాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రై షాంపూ. ఈ ప్రోడక్ట్ అబ్బాయిలకు తెలియకపోవచ్చేమో, అమ్మాయిలకి బాగా తెలుసు. ఎంతోమంది వీటిని యూజ్ చేస్తుంటారు కూడా. ఎందుకంటే లేడీస్కి తల స్నానం అంటే గంటలు పడుతుంది. అందుకే వాళ్ళు ఈ డ్రై షాంపూని తలపై స్ప్రే చేసుకొని కొద్దిసేపు స్కాల్ప్ని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల కొన్ని నిమిషాలకే వాళ్ళకు ఎయిర్ వాష్ చేస్తున్న ఎఫెక్ట్ కనబడుతుంది, ఈవెన్ వాళ్ళు ఎయిర్ వాష్ చేయకున్నా కూడా. ఇది విన్నప్పుడు లేడీస్ టెంప్ట్ అవ్వచ్చు, ఇంత ఈజీగా ఎయిర్ వాష్ అయిపోతుంది అంటే. బట్ అమెరికాలో ఒక ఇండిపెండెంట్ ల్యాబొరేటరీలో ఇలాంటి ఎన్నో రకాల డ్రై షాంపూలను టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే మీరు నమ్మరు, అలాంటి 70% షాంపూలలో హై లెవెల్ ఆఫ్ బెంజిన్ ఉన్నట్లు తేలింది. ఇదొక కార్సినోజన్ కెమికల్. ఈ కెమికల్ మనుషులకు ఎన్నో రకాల బ్లడ్ క్యాన్సర్లు వచ్చేలా చేస్తుంది. ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి ఈవెన్ 1 ppm అంత బెంజిన్ కూడా మనుషుల శరీరంలో క్యాన్సర్ని డెవలప్ చేయగలదు అని. అయితే టెస్ట్లో తేలిన ఈ 70% డ్రై షాంపూలలో 170 రెట్లు ఎక్కువగా బెంజిన్ ఉన్నట్లు తేలింది. 170 రెట్లు ఎక్కువగా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బెంజిన్ కెమికల్ ఉన్న కంప్లీట్ లిస్ట్ కూడా ఇష్యూ చేశారు. ఇందులో చాలా వరకు ప్రోడక్ట్స్ మన ఇండియాలో ఓపెన్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. నేను ఇక్కడ వాటి పేర్లు చెప్పలేను, బట్ డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తాను. సో లింక్ ఓపెన్ చేసి యూ కెన్ రీడ్ అండ్ అవాయిడ్ సచ్ ప్రోడక్ట్స్. దీని తర్వాత యూనిలెవర్ అనే గ్లోబల్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ 4 డ్రై షాంపూ ప్రోడక్ట్స్ని అమెరికా మార్కెట్లో బ్యాన్ చేసింది బై స్టేటింగ్ దట్ ఇందులో బెంజిన్ కెమికల్ ఉంది కనుక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని. అయితే ఇక్కడ ఆ 4 షాంపూలలో 2 షాంపూలు మన ఇండియాలో జీడిపప్పు ఎలా దొరుకుద్దో అంత ఈజీగా మనకు లభిస్తుంది.
ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి గ్లిటర్ ఇన్ కాస్మెటిక్స్. గ్లిటర్ మాస్కులు, గ్లిటర్ టియర్స్, ఇప్పుడు గ్లిటర్ స్ప్రేలు కూడా చాలా పాపులర్గా ఉన్నాయి. ఎన్నో వీడియోలు చూడొచ్చు సోషల్ మీడియాలో అవి స్ప్రే చేసుకోవడం వల్ల ముఖం షైనీగా తయారవుతుంది అని. ఈ స్ప్రే వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు, కానీ తీవ్రమైన నష్టాలైతే ఉన్నాయి. అదేంటంటే ఈ గ్లిటర్ స్ప్రే కొట్టుకునేటప్పుడు సింగిల్ స్పెక్ట్ కళ్ళల్లో పడ్డా కంటి కార్నియా సివియర్గా డ్యామేజ్ అవుతుంది. ఎంతోమంది ఈ గ్లిటర్స్ వల్ల ఆల్రెడీ చూపును కూడా కోల్పోయారు. సో జాగ్రత్త. ఇంకా చివరి ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య రీల్స్ ద్వారా చాలా పాపులర్ అయింది. అదే క్లారిసోనిక్ బ్రషెస్. వీళ్ళేమంటున్నారంటే ఇది వాడితే స్కిన్ తొందరగా క్లీన్ అయిపోతుంది అని. బట్ ఇది యూజ్ చేయడం వల్ల చర్మానికి రాపిడి ఎక్కువ అవుతుంది. ఒకవేళ యాక్నే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ప్రోడక్ట్ని పొరపాటున కూడా యూజ్ చేస్తే వాళ్ళకి చాలా ప్రమాదం. ఎందుకంటే దీని బ్రెజిల్స్ అంటే ఈ ముళ్ళ గరిక లాంటి బ్రష్ యాక్నీని పంక్చర్ చేసి అందులో ఉండే బ్యాక్టీరియాని ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. అందువల్ల ఫేస్ మొత్తం యాక్నీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ చెప్తున్నానంటే అర్థం ఏ ప్రోడక్ట్ వాడకూడదు, మనం ఎలా ఉంటే ఏమి అని నేను అనట్లేదు. బట్ అసలు మీరేం చేస్తున్నారో కొద్దిగా ఆలోచించండి. ఈ ప్రోడక్ట్స్ని చూసినప్పుడు మీకు అనిపించకూడదు మీలో ఏదో ఒక లోపం ఉంది అని. మీరు సహజంగా మీ శరీరానికి, మీ బ్యూటీకి ఎంత టేక్ కేర్ చేస్తున్నారో చేయండి. హీట్ హెల్దీ, గెట్ ఇన్ ఆల్ ది న్యూట్రియంట్స్, కావాల్సిన పోషక విలువలు కలిగిన ఆహారం తినండి బాడీకి ఎంత అవసరమో. బట్ అన్ఫార్చునేట్లీ ఎంతోమంది డార్క్ స్కిన్ టోన్ ఉందని, ఎయిర్ లాస్ అవుతుందని, యాక్నే ప్రాబ్లం ఉందని ఇలాంటి వాటి వల్ల ఇన్సెక్యూర్ అయిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అంటున్నారు మనం మోడర్న్ అయిపోయామని, బ్రాడ్ మైండ్, తొక్కాతోలు అని. బట్ నో. మీరు చూడండి 50% స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్కిన్ వైటనింగ్ ప్రోడక్ట్సే ఉంటాయి. ఇదే చెప్తుంది మంది ఎంత పెద్ద బ్రాడ్ మైండో అని. 50%, దట్ ఈజ్ రియల్లీ హ్యూజ్. బట్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో, ఇదంతా కూడా మీ మైండ్లో ఉంది. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిపారు. అందులో 27 మంది పురుషులు, 21 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీరందరికీ కూడా వారి ముఖం పైన ఒక మచ్చ, ఒక స్కార్ వేస్తారు. ఆ స్కార్ వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చెక్ చేయడానికే ఈ ఎక్స్పెరిమెంట్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే అందరి పార్టిసిపెంట్స్ని పిలిచి స్కార్ వేశారు. వేసిన తర్వాత అద్దంలో చూపించారు ఈ విధంగా ఉంది మచ్చ అని. అలాగే ఆ మచ్చ పైన జస్ట్ టచ్అప్ చేస్తాము, మచ్చ కనబడదు, తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కానీ టచ్అప్ చేయకుండా ఆ స్కార్ని తీసేశారు, అంటే తొలగించారు. సో దట్ ఆ పార్టిసిపెంట్స్ అంతా కూడా స్టిల్ ఆ మచ్చ ఇంకా వారి ముఖంపైనే ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. సో స్కార్ తీసేసి మీరు బయటికి వెళ్ళి అక్కడ మిగతా వారితో నార్మల్గా మాట్లాడుకోండి అని చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత తేలింది ఆ మచ్చ కారణంగా వాళ్ళు కొంత కోపంగా, రీవుడ్గా బిహేవ్ చేస్తున్నారు అని. నిజానికి ఆ మచ్చని ఎక్స్పెరిమెంట్ రూమ్లోనే తీసేశారు. కానీ వాళ్ళకి తెలియదు, జస్ట్ వాళ్ళ మైండ్లో మచ్చ ఇంకా ఉంది అని ఫిక్స్ అయిపోవడం వల్ల అలా బిహేవ్ చేశారు. అందుకోసమే మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా మీ మైండ్లోనే ఉంది. అద్దం ముందు చూసుకుంటున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తే అదే నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. నిజానికి అక్కడ నువ్వు ఆలోచిస్తున్నంత బ్యాడ్ ఏమీ లేకపోయినా నువ్వు నీ బ్రెయిన్కి ఏం చెప్తావో అదే తీసుకుంటుంది. కాబట్టి నీ మైండ్ని బట్టి ఈ అనవసరపు, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైన ప్రోడక్ట్స్ని వాడాలనుకున్నావు తప్ప నీకు అసలు అవసరమే లేదు. ఒక ప్రోడక్ట్ వాడి వాటి వల్ల చేంజ్ వచ్చి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే నీ అంత ఎరిపప్పు ఎవ్వరు ఉండరు. ఫస్ట్ నీ మైండ్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో. బాడీకి, స్కిన్కి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వు. నువ్వు అంతకుమించి ఏమీ చేయనక్కర్లేదు. స్టిల్ ఇంకా ఏదైనా చేయాలనుకున్నా ఇంటర్నెట్ ఉంది, రీసెర్చ్ అయ్యి సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు వినాల్సిన అవసరం లేదు. రియల్గా అథెంటికేటెడ్ వెబ్సైట్స్లో వెతుకు, లేదా వెల్ ట్రైన్డ్ డాక్టర్ని కనుక్కొని నీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకో. కాన్ఫిడెంట్ ఎందుకు రాదో అప్పుడు చూడు. అంతే తప్ప బ్రెయిన్ని చెడగొట్టుకొని అనవసరపు పనులు చేయకు. ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. జై హింద్.